అందరికీ నమస్తే. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్ అన్నది ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క పేరెంట్ యొక్క డ్రీమ్ అనమాట. ఏంటి అతని కెరీర్ ఏంటి, ఒక స్టూడెంట్ యొక్క కెరీర్ ఎలా బిగినింగ్ చేసుకోవాలి, అతని ప్లాట్ఫామ్ ఏది తీసుకోవాలి, విచ్ ఈజ్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్ అనేది ఆ పేరెంట్ కానీ ఆ స్టూడెంట్ కానీ డిస్కస్ చేసుకునేసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి డిస్కస్ చేసుకునేసి ఒక ప్లాట్ఫామ్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్ అనేది తీసుకుంటాం. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. సో స్టూడెంట్కి అతనికి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, అంటే అతను సైన్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడా, మ్యాథ్స్ సబ్జెక్ట్ చూసుకుంటున్నాడా, ఎలాంటి సబ్జెక్ట్ అతను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా అని మీద అతను చూసుకోవాలి. అతని యొక్క మెయిన్ ఏంటంటే మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సో ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది, లేదా అతను సైన్స్లో డిఫరెంట్గా చూసుకున్నామంటే ఇక్కడ టార్గెట్ వచ్చేది ఇక్కడ చూసామంటే మెయిన్గా ఉండే ప్రోగ్రామ్స్ వచ్చి ఇంటర్మీడియట్ అనేది 2 years ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్లో మెయిన్ సబ్జెక్ట్స్ చూసుకున్నామంటే ఇంటర్మీడియట్లో సైన్స్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్గా సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి కామర్స్ సబ్జెక్ట్ ఉంటుంది. సో సైన్స్ సబ్జెక్ట్ చూసుకున్నామంటే సైన్స్లో మనకు 2 కేటగిరీస్ చూసుకుంటాం. సైన్స్లో మెయిన్ వచ్చి ఎంపీసీ తీసుకుంటాం. సైన్స్లో మాస్టర్ అనేది ఇక్కడ ఏం తీసుకుంటారంటే ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మెయిన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ మీద, ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇక సైన్స్ సబ్జెక్టు తీసుకుంటారు. దీనివల్ల ఏమొస్తుంది, అతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటాడు. ఆ ఇంజనీరింగ్లో ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, IIIT కానీ, జేఈఈ మెయిన్స్లో కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్ తీసుకుంటే అతని కెరియర్ ఒక బ్యూటిఫుల్ కెరియర్ని అతను బిల్డ్ చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ అతను ఒకవేళ ఈ ప్లాట్ఫామ్ లేదనుకుంటే నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చి జనరల్గా ఎంపీసీ అయితే ఇంటర్మీడియట్ 2 years కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ అనేది తీసుకుంటారు. డిగ్రీలో గ్రాడ్యుయేషన్ చేసుకునేసి గ్రాడ్యుయేషన్ అనేది బీఎస్సీ తీసుకుంటారు. బీఎస్సీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదో ఒక సబ్జెక్ట్, పర్టికులర్ సబ్జెక్టు మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, నెక్స్ట్ కెమిస్ట్రీ కాదని ఏదో ఒక మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటే పీజీ చేస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా వాళ్ళు చేసుకుంటే పిహెచ్డి చేసుకోవచ్చు, ఒక రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి దాంట్లో మనకు ఈ సైన్స్ సబ్జెక్టు ఎంపీసీ తీసుకుంటాం. నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నామంటే బైపీసీ తీసుకుంటాం. బైపీసీ అంటే ఇక్కడ బాటనీ, జువాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది మెయిన్ ఏంటంటే నీట్ ద్వారా వాళ్ళు డాక్టర్ గాను నెక్స్ట్ ఈ కోర్సెస్ అనేది బైపీసీ సెలెక్ట్ చేసుకుంటే చాలా హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ప్లాన్ అనేది అతను ఎక్కువ చదవాల్సి వస్తుంది. కాబట్టి బైపీసీ తీసుకునే స్టూడెంట్స్ కూడా చాలా వరకు ఓపికగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి బైపీసీ తీసుకున్నప్పుడు చాలా వరకు అతను పేషెన్సీ కానీ టైం అనేది ఎక్కువగా సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం కానీ చేయాల్సి వస్తుంది. కాబట్టి బైపీసీ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ కామర్స్ తీసుకున్నామంటే ఈ కామర్స్లో 2 కేటగిరీస్ తీసుకున్నామంటే సిఈసి ఉంటుంది, ఎంఈసి ఉంటుంది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు ఎంఈసి తీసుకోగలుగుతారు. ఎంఈసి మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటుంది. సిఈసి తీసుకోవచ్చు. సిఈసి తర్వాత మెయిన్ జనరల్గా తీసుకున్నామంటే సిఏ తీసుకోవచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఇంకా ఏదైనా ఎంబీఏ చేసుకోవచ్చు. కెరియర్ గైడెన్స్ ఇప్పుడున్న ప్రతి ఒక్క కంపెనీస్ కానీ అన్నీ కూడా ఎక్కువగా చార్టెడ్ అకౌంట్స్ మీద ఎక్కువ డిపెండ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కంపెనీలో ఇక్కడ జిఎస్టీ కానీ ఇంకా ఎటువంటి కానీ వాళ్ళ బిజినెస్ మీద చూసుకున్నప్పుడు చార్టెడ్ అకౌంట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో ఇంటర్మీడియట్ అనే ప్రోగ్రామ్ కూడా 2 years ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సెలెక్షన్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ కేటగిరీ తీసుకున్నామంటే పాలిసెట్ ద్వారా అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత జనరల్గా 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత పాలిసెట్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. పాలిసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఇక్కడ ఏముంటుందంటే పాలిసెట్ ఎగ్జామ్స్ 3 years ఉంటుంది. పాలిసెట్లో పాలిటెక్నిక్ అనే కోర్స్ ఉంటుంది. ఈ పాలిటెక్నిక్ అనేది 3 years ఉంటుంది. ఈ పాలిటెక్నిక్ అనేది టెక్నికల్. ఈ టెక్నికల్లో మెయిన్ 3 years ప్రోగ్రామ్ ఉంటుంది. మెకానికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, సివిల్ కానీ, ఏరోనాటికల్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఏదో కోర్స్. అంటే ఇక్కడ స్టూడెంట్కి సబ్జెక్ట్తో పాటు అతనికి ఏదో ఏంటంటే ల్యాబ్ వర్క్ ఉంటుంది,
అంటే దాని మీద పూర్తి యొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, దాని మీద అవగాహన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాలిటెక్నిక్ మీద చూసుకుంటే అతను సోర్స్ మీద ఆఫ్టర్ పాలిటెక్నిక్ హీ గెట్ ద జాబ్ ఆల్సో. సో కాబట్టి పాలిటెక్నిక్ అనేది చాలా వరకు ఇప్పుడు జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏదైనా ఎంసెట్ రాసుకో, లేకపోతే మెయిన్స్ని కానీ జేఈ మెయిన్స్ తర్వాత జేఈ అడ్వాన్స్ కానీ దాని తర్వాత బీటెక్ కానీ ఏదో ఒకటి తీసుకున్నారంటే అలాగే ఇక్కడ కోర్స్ ఇలా వస్తుంది. ఈ పాలిటెక్నిక్లో డైరెక్ట్గా బీటెక్లో సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి పాలిటెక్నిక్ కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపుతారు. టెక్నికల్ ఐడియాస్ కూడా చాలా వరకు వాళ్ళకి ల్యాబ్ వర్క్ కూడా ఉంటుంది. కాబట్టి సో పాలిటెక్నిక్ మీద కూడా ఇంట్రెస్ట్ చూసుకుంటే బాగుండే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కోర్స్ జనరల్గా తీసుకున్నామంటే ఐటీఏ ఉంటుంది. ఈ ఐటీఏ కోర్స్ అనేది 2 years ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి 2 yearsలో ఇక్కడ వాళ్ళకి ఫిట్టరు, సివిల్, సో సమ్ కంపెనీస్లో వాళ్ళకి ఏదైనా ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్నట్టయితే ఏదైనా కంపెనీస్లో వాళ్ళకి జాబ్ ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి త్వరగా వాళ్ళు జాబ్లో ఏదైనా జాయిన్ అవ్వాలనుకుంటే సో ఈ ఐటీఏ దానిలో ఏదైనా ఒక కోర్స్ చేసుకునేసి వాళ్ళు జనరల్గా ఫిట్టర్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రిక్ కానీ ఇలాంటి కోర్సెస్ తీసుకునేసి జాబ్ ఆఫర్లో ఉండేదాన్ని చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ పారామెడికల్ అనేది ఉంటుంది. ఇది కూడా 3 years ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ పారామెడికల్లో డిఎల్ఎంటి, డిహెచ్ఎఫ్ఎం, డిఓటి, హెల్త్ ఇన్స్పెక్టరు ఇటువంటి కోర్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది 3 years ప్రోగ్రామ్గా మన పారామెడికల్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా అదర్స్ ఉంటుంది. ఈ అదర్స్లో ఏముంటుందంటే జనరల్గా బ్యూటీ, కాస్మెటాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా అతను సెలెక్ట్ చేసుకునే ఈ టాపిక్స్ అన్నీ కూడా అతను త్వరగా కెరీర్ గైడెన్స్లో కానీ దేనిలో కానీ సెటిల్ అవ్వాలనుకుంటే ఈ ఎక్కువగా లేడీస్కి అంటే గర్ల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు. బ్యూటీ, కాస్మెటాలజీ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ వాళ్ళు యూజ్ చేసుకునేదానికి బాగుంటుంది. సో బెస్ట్ ఆప్షన్ నేను చెప్పేది ఇక్కడ ఉన్న దానిలో బెస్ట్ ఆప్షన్ నేను చూసుకున్నారంటే ఎవరైతే మ్యాథ్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్